అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ ట్రస్ట్ పట్ల పూర్తి అవగాహన, నిర్వహించగలిగే అనుభవం, ట్రస్టుని సవ్యంగా సక్రమంగా నడిపించగల శక్తి సామర్థ్యాలు కృష్ణవేణి గారిలో పూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కృష్ణవేణి గారిని ఈ ట్రస్ట్ చైర్మన్ గా ప్రపోజ్ చేస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీరేం చెప్పినా ఎంతగానో ఆలోచించి చెప్తారని మా నమ్మకం మేడం. మేం కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం మేడం. కృష్ణవేణి గారిని చైర్మన్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ బొకే ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి. థ్యాంక్ యూ అక్కయ్య. ఇప్పుడు నువ్వు వర్ధన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్వి. పద. కూర్చో కృష్ణవేణి. దీని మీద సైన్ చేయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వితంతువులకు సహాయపడేలా ఈ ట్రస్ట్ పేరు మీద మొదటిసారిగా మనం చేస్తున్న మంచి పని. సైన్ చేయి. అమ్మా, సుహిత కూర్చో. కొత్త ఆఫీసు, కొత్త కాంట్రాక్టు, బాగా బిజీ అయిపోయాం. అసలు నీతో మాట్లాడడమే కుదరడం లేదు. ఏంటి సంగతులు?
ఆఫీస్ ఎలా ఉంది? వర్క్ ఎలా నడుస్తోంది? అంతా స్మూత్గా నడుస్తోందమ్మా. వసంత నాకు పెద్ద ఎసెట్. ఏదైనా చెప్తే చాలు ఇట్టే అల్లుకుపోతుంది. చెప్పాను కదమ్మా, నిజంగా వసంత హెల్పే లేకపోతే ఆ కాంట్రాక్ట్ మనకు వచ్చేదే కాదు. అంత సిన్సియర్గా వర్క్ చేసింది. తాతయ్యకి నువ్వెలాగో నాకు వసంత అలాగా. వెరీ గుడ్ సుహిత. మీ ఇద్దరి కాంబినేషన్లో వేవ్స్ సక్సెస్ఫుల్గా నడుస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. విల్ డూ ఇట్. నిన్నో విషయం అడుగుదామని వచ్చానమ్మా. చెప్పు సుహిత. నాన్నగారి చారిటబుల్ ట్రస్ట్కి పిన్నిని చైర్మన్ చేసావా? అవును సుహిత. నాన్నగారి భార్యవి నువ్వు. చైర్మన్గా నువ్వుంటే బాగుండేది కదమ్మా. కృష్ణవేణి కూడా నాన్నగారికి భార్యే కదా. కావచ్చమ్మా. ఈ విషయం నీకు నాకు మాత్రమే తెలుసు. లోకానికి తెలియదు కదా. నాన్నకి సంబంధించిన ఏ విషయంలోనైనా చట్టపరంగా నీకే అన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి నువ్వే ఆ పోస్ట్లో ఉంటే ఫర్దర్గా ఏ లీగల్ కాంప్లికేషన్స్ రావు. అది నిజమేననుకో. పిన్నిని ట్రస్ట్కి చైర్మన్ని చేశావంటే ఒక రకంగా పిన్ని వర్ధన్ గారి భార్యనని నువ్వు అంగీకరిస్తూ చట్టపరమైన అర్హత కూడా కల్పిస్తున్నట్టే కదమ్మా. అవన్నీ నేను పెద్దగా ఆలోచించలేదు సుహిత. పోనీ నువ్వన్నట్టే నేనే చైర్మన్గా ఉందామన్నా ఇప్పటికే తాతయ్య పనులతో బాగా బిజీ. బయోటెక్ ప్రాజెక్ట్ కూడా వస్తే క్షణం తీరికుండదు. ఇంకా ట్రస్ట్ పనులు నేనేం చూడగలను? ఆ మాటకొస్తే పిన్నికి మాత్రం తీరికెక్కడుందమ్మా. మిత్ర బిజినెస్ ఆల్మోస్ట్ పిన్నే చూస్తోంది కదా. అయినా కృష్ణవేణి ఏదోలా మేనేజ్ చేస్తుందిలే. అదేనమ్మా నా భయం. పిన్ని ఏ విషయాన్నైనా అవతల వాళ్ళకి అనుమానం రాకుండా చక్కగా మేనేజ్ చేస్తుంది. అందులో ఎక్స్పర్ట్. సుహిత, నీ మనసులో ఉన్నదేదో సూటిగా చెప్పు. అదేనమ్మా, ట్రస్ట్కి ఏదో మేనేజ్ చేసేవాళ్ళు కాదు, నిజాయితీగా మేనేజ్ చేసేవాళ్ళు కావాలి. నువ్వేమన్నా అనుకో అమ్మా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. నీకున్న అనుభవం, నీలో ఉన్న సిన్సియారిటీ పిన్నికి లేవు. చైర్మన్ లాంటి పెద్ద పోస్ట్కి పిన్ని కరెక్ట్ కాదని నా అనుమానం. నిజంగా పిన్నిలో ఆ టాలెంట్ ఉంటే మిత్రతో కలిసి వర్క్ చేస్తున్నందుకు బిజినెస్ రేంజ్ ఎక్కడికో వెళ్లేది. దాందే ఉందిలే సుహిత. జీవితం అన్నాక మంచి చెడు ఉంటాయి. అలాగే వ్యాపారం అన్నాక లాభ నష్టాలు కూడా ఉంటాయి. అలాగని నష్టంతో సరిపెట్టుకోలేం కదమ్మా. బిజినెస్ అంటే మనమే నష్టపోతాం. కానీ ట్రస్ట్ నిర్వహణలో ఏమాత్రం అవకతవకలు జరిగినా ఆ చెడ్డ పేరు మనకే కాదు, నాన్నగారికి కూడా వస్తుంది. అంటే నా నిర్ణయం సరైంది కాదని నీ అభిప్రాయమా? ఆ మాట నేనెలా అంటానమ్మా. ఎంతో మంచి మనసుతో 10 మందికి సహాయం చేయాలనే ఆశయంతో అంత డబ్బు పెట్టుబడి పెట్టి నువ్వు ప్రారంభించిన ట్రస్ట్ ఓ మంచి పని చేశావన్న ఆనందాన్ని, సంతృప్తిని మిగల్చాలి. నీ నిర్ణయం తప్పని చెప్పి నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ట్రస్ట్ పెట్టినందుకు రేపు మనం బాధపడకూడదని ఈ విషయం నీకు చెప్పాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ఏం అమర్నాథ్ గారు, కృష్ణేశ్వరరావు గారికి ఫైనాన్స్ చేసింది మీరే కదా? అవును సార్, చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్స్ చేశాం. అది ఎలా తిరిగి రాబట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాం. మేమే కాదు సార్, మాలాగా ఫైనాన్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ఒకసారి మీద పడితే ఆయన ఏం చేయలేడు. అందుకని ఏదో రకంగా అతను ప్రెజర్ చేసి సాధ్యమైనంత త్వరలో మా డబ్బు మేము రాబట్టుకోవాలి. లేదంటే ఫైనాన్స్ చేసినందుకు మేము పూర్తిగా నష్టపోతాం. అది నిజమే అనుకోండి. నేను బిజినెస్ మ్యాన్ని, మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు తప్పవు. ఒక్కోసారి అనుకోని లాభాలతో ఊహించని ఎత్తుకి ఎదిగిపోతాం. మరోసారి ఏదో పొరపాటు జరిగి మొత్తం నష్టపోతాం. ఈ ఎత్తుపల్లాలు మనందరం అనుభవించినవి. నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. వ్యాపారంలో ఒకరికి నష్టం వస్తే చూస్తూ ఊరుకోలేం. అతని కష్టాన్ని చూసి వదిలేయలేం. చేయి అందించడానికి ప్రయత్నం చేస్తాం. మనకి తోచినంతలో ఏదో సాయం చేస్తాం. అది వాళ్ళు నిలబెట్టుకుంటే వ్యాపారంలో మళ్ళీ పుంజుకుంటారు, బాగుపడతారు. అది కూడా మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. కారణాలు ఏమైనా కావచ్చు. వచ్చిన నష్టంతో కృష్ణేశ్వరరావు గారు పూర్తిగా చితికిపోయారు. అప్పుల్లో పూర్తిగా మునిగిపోయారు. అందులోంచి కోలుకోవడం అంత తేలికేం కాదు.
అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే వెంటనే ఇల్లు వాకిలి అమ్మేయమని అతన్ని ప్రెజర్ చేయకండి. కొంచెం టైం ఇవ్వండి. సార్ పెద్దవారు, మీ మాట మేము కాదనలేం. చాలా పెద్ద మొత్తంలో అప్పిచ్చాం. రేపు ఏదన్నా అయితే మేము మునిగిపోతాం. మేము బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిందే. అవును సార్, మీ మాట మీద మాకు గౌరవం ఉంది. కానీ రేపు ఎక్కడైనా తేడాలు వస్తే మేం కష్టాల్లో పడతాం. ఓకే, మీ భయం మీకుంటుంది కాదన్నా. అందుకే మీరు భయపడుతున్నట్టు అనుకోనిది ఏదన్నా జరిగితే కృష్ణేశ్వరరావు ఇవ్వాల్సిన బాకీ మొత్తం నేను మీకు ఇస్తాను. మీరా సార్? అవును, నేనే. నా మీద మీకు నమ్మకం ఉంది కదా. అయినా మీలో ఎవరికన్నా అనుమానం ఉంటే దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ తయారు చేయించండి. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తాను. భలేవారే, మీ మాటే మాకు డాక్యుమెంట్ సార్. మీరు చెప్పారు కాబట్టి కొన్నాళ్ళు అవుతాం. నా మాట మీద గౌరవం, నా మీద నమ్మకం ఉంచినందుకు మీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనుషుల్లో దేవుళ్ళు ఉంటారంటే తేలిగ్గా కుట్టిపారేస్తాం కానీ మోహన్ గారిని చూస్తే ఆ మాట నిజంగా అనిపిస్తుంది. ఒక స్టేజ్లో కృష్ణేశ్వరరావు ఆయన్ని చాలా టార్చర్ పెట్టాడు. అయినా అదంతా పక్కన పెట్టి అవసరానికి సాయం చేయడానికి ముందుకొచ్చాడంటే నిజంగా ఆయన దేవుడే. హలో కృష్ణేశ్వరరావు, హలో. మీరు చాలా అదృష్టవంతులు సార్. వ్యాపారంలో నష్టం వచ్చి నేను బాధపడుతుంటే అదృష్టవంతులు అంటారేంటి? ఎంత నష్టం వస్తే ఏమైంది సార్? అవసరానికి ఆదుకోవడానికి మీకు మోహన్ గారు లాంటి మహానుభావులు అండగా ఉన్నారు కదా. వాట్ యు మీన్? మోహన్ గారేంటి, నన్ను ఆదుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కార్పొరేట్ సర్కిల్ కి మొనార్క్ అనుకుంటున్నారా? వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అనుకుంటున్నారా? నేనేమీ అనుకోవడం లేదు. అన్నీ నువ్వే అనుకుంటున్నావు, నువ్వే అంటున్నావు. కానీ ఒక్క విషయం, బయట ఎవరు ఎలా అనుకున్నా నేను మాత్రం మామూలు మనిషిని అనుకుంటున్నాను. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? అలా తెలియనట్టు నటించకండి. నాకు అప్పులిచ్చిన వాళ్ళకి, ఫైనాన్షియర్స్కి కృష్ణేశ్వరరావు చాలా కష్టాల్లో ఉన్నాడు, డబ్బులిమ్మని ప్రెషర్ చేయకండి అని వాళ్ళకి నచ్చ చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? చెడు ఉద్దేశం అయితే లేదు. నీ పరిస్థితికి సాటి మనిషిగా సహాయం చేయాలనుకుని చెప్పాను, అంతే. నో, అందుకు చెప్పలేదు. వాళ్ళ ముందు నా అసమర్థతని, చేతకానితనాన్ని నిరూపించడానికే మీరు ఆ పని చేశారు. అయినా నా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం మీకేమొచ్చింది? నేనేమైనా మిమ్మల్ని డబ్బు అడిగానా, మాట సాయం చేయమని అడిగానా, లేక కాస్త టైం ఇమ్మని వాళ్ళకి చెప్పమని తాళ్ళు పట్టుకు బతిమాలేనా? లేదే. అయినా మీరు అలా చెప్పారంటే ఏమనుకోవాలి? నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడానికేగా మీరు ఆ పని చేసింది. నువ్వు ఇలా ఆవేశపడిపోతే నేను ఎలా చెప్పను? నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేశాను, అదే నేను చెప్పేది. ఆ మాటే వద్దంటున్నాను. మీకు నాకు మధ్య శత్రుత్వం తప్ప మరే సంబంధమూ లేదు.
మీరు నాకు మంచి చేసేదేంటి? అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాను, అవసరమైతే హామీ పత్రం ఇస్తాను అని కూడా అన్నారట. ఆ మాట అనడానికి మీరెవరు? అంటే కృష్ణేశ్వరరావుకి సహాయం చేసేంత గొప్పవాడిని అయిపోయాను అనుకుంటున్నారా? వ్యాపారంలో ప్రత్యర్థి అయిన మోహన్ గారు సహాయం చేశారు అన్న పబ్లిసిటీ కోసం చేశారా? కమన్ చెప్పండి. సొసైటీలో కృష్ణేశ్వరరావుకి ఒక ఐడెంటిటీ లేదనుకుంటున్నారా? ఒక బిజినెస్ లో నష్టం వచ్చినంత మాత్రాన నా జీవితమే నాశనం అయిపోయింది అనుకుంటున్నారా? మీరు షూరిటీ ఇస్తే కానీ నా లైఫ్ కి సెక్యూరిటీ లేదనుకుంటున్నారా? నా తరఫున అర్థించడానికి 10 మందిలో నా పరువు తీయడానికి మీరెవరు? నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే హక్కు అధికారం మీకెవరిచ్చారు? నాకు సమాధానం కావాలి. నువ్వు ఆవేశంలో ఉన్నావు కృష్ణేశ్వరరావు. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. ఓ మంచి మనిషికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను. మంచి మనిషినని మీరు నాకు సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదు. నేనేంటో నాకు బాగా తెలుసు. ఏనుగు చచ్చినా వెయ్యే బ్రతికినా వెయ్యేనని లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా కృష్ణేశ్వరరావు ఇస్ కృష్ణేశ్వరరావు. గుర్తుంచుకోండి. మరోసారి నా వ్యాపార విషయాల్లో కలగజేసుకున్నారంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. బీ కేర్ఫుల్. మూర్ఖుల్ని భగవంతుడు కూడా బాగు చేయలేడు. మొత్తం మిషనరీ వచ్చేసిందమ్మా. నెక్స్ట్ వీక్లో ఫారెన్ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేసేయచ్చు. వెరీ గుడ్ సుహిత, చాలా ఫాస్ట్గా వర్క్ చేశావు. తప్పదు కదమ్మా, టైం బాండ్ ప్రాజెక్ట్. ఒక పక్క క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మరో పక్క షెడ్యూల్ ప్రకారం స్టాక్ అందించాలి. వార్ రూఫ్ బేసిస్ మీద వర్క్ చేస్తే కానీ టార్గెట్ రీచ్ అవ్వలేం. డెఫినెట్గా నువ్వు రీచ్ అవుతావు సుహిత. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంటే నా మీద ఆ నమ్మకం లేదనమాట. అలా అనేందుకు అనుకుంటున్నావు? మరి ఇంకేమనుకోమంటావు? జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే ఎవరైనా నమ్మకం లేదనే అనుకుంటారు. ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? జరగాల్సిన నష్టం ఏదో ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా ఏం జరగాలి? నష్టం జరిగితే ఆ బాధ్యత నీది. దానికి ఎదుటి వాళ్ళని నిలదీయడంలో అర్థం లేదు. మన అసమర్థతకి ఎదుటి వాళ్ళని కారణం చూపించడాన్ని ఎస్కేపిజం అంటారు. నాకన్నా ఏం సమర్థత ఉందని సుహితకు ఆ ఫారిన్ కాంట్రాక్ట్ వచ్చింది? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, కంపెనీ వాళ్ళని. నిజమేమిటో కళ్ళెదురుగా కనిపిస్తుంటే వాళ్ళని అడగడం దేనికి? ఏంటా నిజం? ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. సుహితకి ఆ కాంట్రాక్ట్ వచ్చిందంటే దానికి కారణం ఈవిడ గారి టాలెంట్ కాదు, ఆ ముసలాయన. అవసరం ఉన్నా లేకపోయినా దగ్గరికెళ్ళి అభిమానం కురిపిస్తుంది, అతిగా నటిస్తుంది. అదంతా నిజమేననుకుని మురిసిపోయి ఆయన ఆ కాంట్రాక్టుని సుహితకు వచ్చేలాగా చేశాడు. అలాగా? నీకు ప్రేమ అభిమానం నటించడం అలవాటేగా, నువ్వు నటించకపోయావా? ఆ కాంట్రాక్ట్ నీకే వచ్చేది. టాపిక్ డైవర్ట్ చేయాలని ట్రై చేయకు. మోహన్ అనే వ్యక్తి గనక అడ్డుపడకపోయి ఉంటే డెఫినెట్ గా ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చుండేది. ఇంట్లో నుంచి పొమ్మన్నానన్న కక్ష మనసులో పెట్టుకొని పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా రిజెక్ట్ చేశాడు. మోసాలు, దొంగదారులు, మనుషులను పట్టుకొని పని చేయించుకోటాలు సుహితకు తెలిసినట్టుగా నాకు తెలియదు కదా. మిత్రా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకా ఆపితే మంచిది. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. అమ్మకు తెలిస్తే బాధపడుతుందని ఇంతకాలం ఆగాను, కానీ లేదంటే నేను చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఏం జరిగిందమ్మా?